ఈరోజైతే ఫస్ట్ సెమీఫైనల్ జరగనుంది. అటు సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్. మరి మ్యాచ్ వచ్చేసి ఈడెన్ గార్డెన్స్‌లో. మరి ఈడెన్ గార్డెన్స్‌లో అయితే వర్షం కారణం ఏమి ఉండదంటాళ్ళు మ్యాచ్ టైంకి. పిచ్ కూడా కొంచెం ఫ్రెండ్లీ పిచ్ ఇయ్యొచ్చంటాళ్ళు ఈరోజు. మరి చూడాలి ఎటువంటి ట్రాక్ వస్తదని. డ్యూ గూడా ఉంటదంటాళ్ళు. సో, డ్యూ ఫ్యాక్టర్ కొంచెం ఉండడంతో మోస్ట్‌లీ టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవచ్చు ఏ టీమైనా. లేకుంటే ఇది ప్రెషర్ గేమ్ గాబట్టి, ఇంపార్టెంట్ గేమ్ గాబట్టి బ్యాట్ ఫస్ట్ చేసి హై స్కోర్ పెట్టాలనుకున్నా పెడతారు. సో, దాంతో ఫస్ట్ బ్యాటింగ్ చేయాలనుకున్నా చేయాలనుకుంటారు. కానీ మోస్ట్‌లీ డ్యూతో ఇగ సెకండ్ బ్యాటింగ్ చేస్తాడనుకుంటాను. ఇక మరి టీమ్స్ విషయంగా మాట్లాడుకుంటైతే ముందుగా సౌత్ ఆఫ్రికా టీమ్ గురించి మాట్లాడుకుంటైతే వాళ్ళే ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు డామినెంట్ టీమ్ అని చెప్పాలి. వాళ్ళన్నంత డామినెంట్ ఈ టోర్నమెంట్‌లో ఏ టీమ్ కూడా చేయలే ఇప్పటి వరకు. వాళ్ళు అన్ని మ్యాచ్‌లు గెలిచొస్తాళ్ళు. ఒకసారి న్యూజిలాండ్‌తోని ఆడితే కూడా న్యూజిలాండ్‌తో గెలిచిళ్ళు వాళ్ళు లీగ్ స్టేజ్‌లో. వీళ్ళు అన్ని మ్యాచ్‌లు ఇండియాలోనే ఆడిళ్ళు. సో, అది కూడా ఒక అడ్వాంటేజ్ వీళ్ళకు. ఇంకా మళ్ళా వాళ్ళ బౌలింగ్ విషయంలో గూడా వాళ్ళకు అన్ని బేసెస్ కవర్ అయినాయి. ఫాస్ట్ బౌలింగ్‌లో. అటు స్పిన్నర్‌లో కేశవ్ మహారాజ్, ఇటు యాడమ్ మ్యాక్రమ్ గూడా కొంచెం రాలేరనుకుంటారు ఈ మ్యాచ్‌లో గూడా. అటు రబాడ, లుంగిడి, నెంగిడి, ఇటు మార్కో జాన్సన్ వీళ్ళందరూ బాల్‌తోని బా రాణిస్తాళ్ళు. చూడాలి మరి ఈ మ్యాచ్‌లో ఎట్లా జరుగుతదో. అటు వాళ్ళ బ్యాటింగ్ గూడా యాడమ్ మ్యాక్రమ్ బ్యాట్‌తోని చాలా మంచిగా కాంట్రిబ్యూట్ చేత్తాండు. సో, అది బాగా కలిసొస్తాంది అటు సౌత్ ఆఫ్రికాకు. ఇక మళ్ళా ఇంకా వాళ్ళ ఫీల్డింగ్ గూడా బావుంటది. వాళ్ళ ఫీల్డింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అటు డికాక్, రికిల్టన్ వీళ్ళందరూ గూడా ఈ మ్యాచ్‌లో బా రానియాలనుకుంటారు. ఇటు ఇంకా డెవాల్ బ్రేవిస్, ట్రిస్టన్ స్టబ్స్ ఇంకా డేవిడ్ మిల్లర్ వీళ్ళందరున్నారు. సో, ఈ టీమ్ అయితే చాలా స్ట్రాంగ్‌గా అనిపిత్తాంది. చూడాలి మరి వీళ్ళు ఈరోజు ఎట్లా రాణిస్తారని. ఇంకోవైపు న్యూజిలాండ్ టీమ్ మాట్లాడుకుంటే అయితే మనం న్యూజిలాండ్ టీమ్ మరి సెమీస్‌కి రావాలంటే ఇటు శ్రీలంకపై ఆధారపడి ఉండే. సో, శ్రీలంక పాకిస్తాన్‌పై కొంచెం తక్కువ మార్జిన్‌తో లాస్ట్ బాల్ దాకా ఓడిపోవడంతో న్యూజిలాండ్ అయితే క్వాలిఫై అయింది. ఇక మరి న్యూజిలాండ్ టీమ్‌కి వాళ్ళ ఓపెనర్స్ బా రానియాలనుకుంటారు ఇటు. వాళ్ళ ఓపెనర్స్ బా రాణిస్తే మంచి స్టార్ట్ ఏస్తే న్యూజిలాండ్ గూడా మంచి గెలిచే అవకాశాలుంటాయి. అటు టిమ్ సేఫర్డ్, ఫిన్ ఆలన్ బా రానియాలనుకుంటారు. ఇంకా మరి సౌదీ పేస్‌లో ఇటు జిమ్మీ నీషామ్‌ని తీసుకురావచ్చనుకుంటాళ్ళు వాళ్ళు. చూడాలి మరి జిమ్మీ నీషామ్ వస్తే కూడా బావుంటది. ఇంకా మళ్ళా మ్యాట్ హెన్రీ గూడా రిటర్న్ అయ్యిల్లంటాళ్ళు కోల్‌కత్తాకు. మరి చూడాలి మ్యాట్ హెన్రీ ఆడతారా ఆడడా అని. ఆడితే మాత్రం తను మాక్రమ్ వికెట్ తీస్తే బావుంటది. న్యూజిలాండ్ పరంగా. ఇక మళ్ళా ఇటు బ్యాటింగ్ విషయంలో ఇటు మార్క్ చాంపన్, గ్లెన్ ఫిలిప్స్, ల్యారీ మిచెల్, రచిన్ రవీంద్ర గూడా ఈ మ్యాచ్‌లో బాగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడనిపిస్తాంది. చూడాలి మరి వీళ్ళందరూ ఎట్లా ఆడతారని. అటు వీళ్ళ ఫీల్డింగ్ అయితే బావుంటది. తెలిసిందే వీళ్ళ ఫీల్డింగ్ గురించి. ఇంకా మళ్ళా మనం చూడాలి మరి ఏమైతదో. కీ బ్యాటిల్స్ మనం మాట్లాడుకుంటే అయితే అటు మ్యాట్ హెన్రీ వర్సెస్ ఇటు యాడమ్ మ్యాక్రమ్ అనుకుంటానా. ఇదొక బ్యాటిల్ చూడాలె. ఇటు స్పిన్ విభాగంలో మళ్ళా మిచెల్ శాంట్నర్ ఏస్తారు మిడిల్ ఓవర్స్‌లో. మిడిల్ ఓవర్స్‌లో మిచెల్ శాంట్నర్ ఏస్తే ఇటు డెవాల్ బ్రేవిస్ వస్తే ఎట్లా ఆడతారో చూడాలె. లేదా రికిల్టన్ అన్నా డెవాల్ బ్రేవిస్ అనుకున్నా. సో, డెవాల్ బ్రేవిస్ వర్సెస్ మిచెల్ శాంట్నర్ ఇదొక బ్యాటిల్. ఇంకా మీకు డెత్‌లో ఇటు జిమ్మీ నిషమ్ గాని ఇటు చూడాలి మరి. ఆహ్, వీళ్ళందరూ ఎట్లా ఆడతారని. ఇంకా మళ్ళా సౌత్ ఆఫ్రికా టీమ్ విషయానికైతే ఇటు మార్కో జాన్సన్ ఉండు. మార్కో జాన్సన్ వర్సెస్ ఫిన్ ఆలన్, టీమ్ సేఫర్ట్ ఇదొక మంచి బ్యాటిల్ లెక్కుంటది. ఇంకా మిడిల్ ఓవర్స్‌లో మహారాజ్ ఉండు. మహారాజ్ వర్సెస్ గ్లెన్ ఫిలిప్స్ ఇటు గ్లెన్ ఫిలిప్స్ ఉండు. ఇంకా గ్లెన్ ఫిలిప్స్‌ను, డారీ మిచెల్ వీళ్ళు స్పిన్నర్స్ ఎట్లా ఆడతారో చూడాలి. ఇటు క్యాలెమ్ మ్యాకోలీ గూడా మంచి ఫినిష్ ఇస్తాండు న్యూజిలాండ్‌కి. తను బాగా పెర్ఫార్మ్ చేయాలనుకుంటాడు. చూద్దాం మరి. ఇండియా పరంగా మరి ఏ టీమొచ్చినా ఏం గాదు అనిపిస్తాంది. సో, చూద్దాం మరి ఏ టీమ్ వస్తదో. అంతే ఈ వీడియోలో. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.